నమస్కారం, ఏటీబీ న్యూస్ కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచన. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విస్తృత కార్యక్రమాలు. పిల్లలకు ఆల్బండజోల్ మాత్రలు వేసి ఆరోగ్యపరమైన సూచనలు చేసిన అతిథులు. నీట్ పరీక్షలో జరిగిన అవినీతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన సిపిఎం పార్టీ నేతలు నీట్ను రద్దు చేసి పాత పద్ధతిలో ప్రవేశ పరీక్షలు జరపాలని డిమాండ్. నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్క విద్యార్థి ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నులిపురుగుల నివారణకు వాడే ఆల్బెండజోల్ మాత్రలను విద్యార్థులకు అందజేశారు. అంతకుముందు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. నులిపురుగుల వల్ల ఆరోగ్యపరంగా ఎదుర్కొనే ఇబ్బందులను వివరిస్తూ వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు అర్థమయ్యేలా తెలియజేశారు. కార్యక్రమంలో డిఈఓ ప్రణీత, సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ నులిపురుగుల నివారణ కొరకు ఆల్బెండజోల్ మాత్రలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఆహారం తీసుకున్న తర్వాత మాత్రలను వేసుకోవాలన్నారు. అన్ని సబ్ సెంటర్లు, అంగన్వాడీ సెంటర్లు, విద్యా సంస్థల్లో మాత్రలు అందించడం జరుగుతుందని, తిరిగి 27వ తేదీన సైతం ఈ అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలు 2,21,141 మంది ఉన్నారని, వీరందరూ మాత్రలు వేసుకునేలా కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇక్కడ నేషనల్ డివార్మింగ్ డే కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో సుమారుగా 2,21,000 పిల్లలు 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరం వయస్సు గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క పిల్లలకి ఈరోజు అంగన్వాడీ సెంటర్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఆశ్రమ్ స్కూల్స్ కావచ్చు, ఐటీడీఏ కాలేజెస్ కావచ్చు, ప్రతి ఒక్క చోట్లో అక్కడ మెడికల్ సిబ్బంది కానీ, పంచాయతీ సిబ్బంది కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది కానీ, అంటే అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకొని చాలా చోట్ల ప్రజాపతిలు కూడా పాల్గొంటున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడితే ఇది ఒకవేళ ఎక్కడైనా మనం తినేటప్పుడు, లేదు మనం కడిగేటప్పుడు, నీళ్ళు తాగేటప్పుడు ఇలానే ఒకవేళ మన వార్మ్స్ ఒకవేళ మన కడుపులో పోయింది అనుకో, సో వీటితో మన న్యూట్రిషన్ తగ్గిపోతాయి. అనిమిక్ అవ్వడానికి అంటే తక్కువ రక్తం తయారైతాయి, రక్తం తక్కువ అయిపోతాయి. కాబట్టి ఆ రక్తం మళ్ళీ సరి ఉండాలి, న్యూట్రిషన్ మళ్ళీ సరి ఉండాలి అంటే ఈ డీవార్మింగ్ ఆల్బెండజోల్ టాబ్లెట్ అవి పిల్లలకి కానీ క్రష్ చేసి, చిన్న పిల్లలు అయితే వాళ్ళకి క్రష్ చేసి అక్కడ ఇస్తున్నాము. పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి అక్కడ మనం వాళ్ళకి వేసుకొని మళ్ళీ వాళ్ళు చప్పర్ చేసుకొని స్వాలో చేయముందు ఖచ్చితంగా క్రష్ చేసి అది వేసుకోవాలి అని ప్రతి ఒక్క మెడికల్ సిబ్బంది కూడా వాళ్ళకి అలానే చెప్తున్నారు. సో ఈ నేషనల్ డివార్మింగ్ డే సంబంధించిన ఆల్బెండజోల్ టాబ్లెట్ తీసుకొని మళ్ళీ ఏవైతే వార్మ్స్ ఒకవేళ కడుపులో ఉంటే అవి నాశనం అయిపోతాయి. మళ్ళీ మంచి న్యూట్రిషన్ ఆ పిల్లలకి రావడానికి అవకాశం ఉంటుంది. మంచి న్యూట్రిషన్ అయితే పిల్లలు విద్య పైన కూడా ఫోకస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు తెలుసు ఆరోగ్యమే చాలా ఇంపార్టెంట్ ఉంది. మంచి ఆరోగ్యం ఉంటే ఏమైనా పని చేసుకోవచ్చు. సో అందుకే ఈ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఈ నేషనల్ డివార్మింగ్ డే కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఒకవేళ ఈరోజు ఎక్కడైనా పిల్లలు కొన్ని కారణాల్లో, అంటే కొందరికి ఒకవేళ ఏమైనా జ్వరం ఉంది, లేదు ఇంకా వేరే కారణాల్లో వాళ్ళు అందుబాటులో లేరు, కాబట్టి మళ్ళీ 27వ తారీఖు మాపప్ యాక్టివిటీ ఉంటాయి. సో 27వ తారీఖు మళ్ళీ మాపప్ యాక్టివిటీ కూడా చేసుకొని జిల్లాలో 100% ఈ నేషనల్ డివార్మింగ్ డే కార్యక్రమం ప్రతి ఒక్క పిల్లలు 2,21,000 పిల్లలు అందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇది కంప్లీట్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయ మీటింగ్ కూడా పెట్టి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నారు.
నీట్ పరీక్షలో జరిగిన అవినీతి అక్రమాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఎన్టీఏను రద్దు చేసి పాత పద్ధతిలో రాష్ట్రాల వారీగా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం ఎదుట ఎన్టీఏ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. నీట్ ప్రవేశ పరీక్షలో అవినీతి అక్రమాలు జరిగినందున వెంటనే పరీక్షను రద్దు చేయాలని ఎన్టీఏ విశ్వాసం కోల్పోయిన నేపథ్యంలో దాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో రాష్ట్రాల వారీగా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవినీతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి ఎన్టీఏ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ధర్నాలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తొడసం భీమరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు, సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, మంజుల, స్వామి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఎన్టీఏ చెలగాటం ఆడిందన్నారు. బీహార్లో పేపర్ లీక్ కావడం, ఒక్కో విద్యార్థి నుండి 30 లక్షల వరకు లంచాలు తీసుకోవడం బాధాకరమని అన్నారు. ఎన్టీఏ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 69 మందికి మొదటి ర్యాంకు రావడం, గ్రేస్ మార్కుల పేరుతో మార్కులు అదనంగా వేయడంతో పాటు జూన్ 14 నాడు విడుదల చేయాల్సిన ఫలితాలు సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున విడుదల చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థమవుతుందని పేర్కొన్నారు. ఎన్టీఏ అవినీతిపై స్పందించాల్సిన ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని వెనకేసుకురావడంలో ఆంతర్యం ఏమిటో దేశ ప్రజలకు అర్థం కావడం లేదని మండిపడ్డారు. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి రాష్ట్రాల వారీగా పాత పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పూర్తిగా అవినీతిమయం అయ్యింది. బీహార్లో పేపర్ లీకేజ్ అయింది. హర్యానాలో కుంభకోణం చేసి విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ రకంగా పేపర్ను లీక్ చేశారు. బీజేపీలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు, అట్లనే ఎన్టీఏ అధికారులు, మధ్యదళాలు కుమ్ముక్కయి నీటును అవినీతిమయం చేశారు. అందుకనే మొట్టమొదటిసారి నీట్ చరిత్రలో ప్రతి సంవత్సరం ఒకరు లేదా ఇద్దరు మొదటి ర్యాంకు సాధిస్తే మొట్టమొదటిసారి దాదాపు 69 మంది మొదటి ర్యాంకును సాధించినటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒకే సెంటర్లో పరీక్ష రాసినటువంటి వాళ్ళు దాదాపు 5 నుంచి 10 మందికి సమానమైనటువంటి మార్కుల్ని వేసి గ్రేస్ మార్కుల పేరుతోని వాళ్ళకు కలిపి ఆ రకంగా వాళ్ళకు మొదటి ర్యాంకును తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా పేపర్ లీకేజీ వల్ల దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. వీళ్ళందరికీ ఎన్టీఏ వాళ్ళు అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలతోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు పూర్తి అక్రమాలకు పాల్పడి విద్యార్థులకు అన్యాయం చేశారు. మే 14వ తారీఖు నాడు ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటే జూన్ 14వ తారీఖు నాడు ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటే జూన్ 4వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఫలితాలను విడుదల చేసి దేశమంతటనేమో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వైపు దృష్టి సారిస్తే ఎన్టీఏ వాళ్ళు అదే రోజు ఫలితాలని విడుదల చేయడం కూడా ఈ కుంభకోణం వెనకాల దాగి ఉన్నటువంటి అసలు రహస్యం. అందుకని వెంటనే ఈ పరీక్షను రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆగ్రో డీలర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. గురువారం పట్టణంలోని మార్వాడి ధర్మశాలలో అన్నదానం ఏర్పాటు చేశారు. వానాకాలం సీజన్లో వానలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ ఆగ్రో డీలర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కప్పతల్లి ఆటలు ఆడి వరుణుడు కరుణ చూపాలని కోరుతూ పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. గురువారం స్థానిక మార్వాడి ధర్మశాలలో అన్నదానం నిర్వహించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధి గంట సంతోష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడు కూడా కప్పతల్లి ఆటలు ఆడిన అనంతరం అన్నదానం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆగ్రో ఎంప్లాయీలు, ఆగ్రో డీలర్లు అందరూ కలిసి ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారంలో భాగంగా కప్పతల్లి ఆడిన అనంతరం మా అన్నదాన కార్యక్రమం చేయడం ప్రతి సంవత్సరము యథావిధిగా కొనసాగుతుంది. ఈ సంవత్సరం కూడా స్థానిక మార్వాడి ధర్మశాలలో వెంకటేశ్వర స్వామికి పూజ చేసి రామ్నగర్లోని హనుమాన్ ఆలయంలో అభిషేకానంతరం ఈరోజు మా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వర్షాలు సమృద్ధిగా పడతాయని మాకు ఒక సెంటిమెంటు. ఖచ్చితంగా కప్పతల్లి అనంతరం సమృద్ధిగా వర్షాలు పడి రైతులు సుభిక్షంగా ఉంటారు, మంచి పంటలు పండాలా. మనకు మద్దతు ధరలు కూడా పెరిగినాయి కాబట్టి దాంట్లో భాగంగా మంచి పంటలు పండాలని చెప్పి కోరుతున్నాం. ఈ ఆచారం కొనసాగుతున్నది, ఎవ్రీ ఇయర్ కొనసాగుతూనే ఉంటుంది. శిశుగృహలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించే దిశగా పూర్తి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజశేష తెలియజేశారు. పట్టణంలోని శిశుగృహను గురువారం ఆయన సందర్శించారు. పిల్లల గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన సిబ్బంది తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తారని పేర్కొన్నారు. శిశుగృహాలలోని చిన్నారుల ఆలనా పాలనను స్వంత పిల్లల మాదిరిగా చూసుకోవాలని కలెక్టర్ రాజర్షిష సూచించారు. పట్టణంలోని శిశుగృహంను గురువారం ఆయన సందర్శించారు. సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు. పిల్లలకు అందిస్తున్న పోషకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల పట్ల ప్రేమగా ఉంటూ వారి ఆలనా పాలన చూడాలని సిబ్బందికి సూచించారు. శిశుగృహ సమస్యలను సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సబిత, ఎంప్లాయ్మెంట్ అధికారి మిల్కా తదితరులు పాల్గొన్నారు. వన్ డే గ్యాప్ కూడా వద్దు ప్లీజ్. మన దగ్గర అన్ని రిసోర్సెస్ ఉంటాయి. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ ప్రస్తుతం శిశు గృహాల్లో 9 మంది పిల్లలు ఉన్నారని, 6 ఆయాలు అవసరం ఉండగా 5 ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఆయాతో పాటు ఏఎన్ఎం అవసరం ఉన్నందున ఆయన వాటిని భర్తీ చేస్తామని పేర్కొన్నారు. పిల్లలకు కుటుంబాన్ని ఇవ్వడంలో భాగంగా తారా పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వివరించారు. ముఖ్యంగా ఇక్కడ శిశు గృహాలు 9 పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఆయా ఒకరు ఉన్నారు. అంటే మనకి సుమారుగా 6 ఆయా శాంక్షన్ ఉంటే పొద్దున 1 ఉంటున్నారు, తర్వాత నైట్ డ్యూటీలో 3 ఉంటారు. సో ఇంకా ఆయా ఒకటి షార్టేజ్ కూడా ఉంది. అవి కూడా వెంటనే ఖచ్చితంగా ఫిల్ చేయాలి అని చెప్పడం జరిగింది. దీంతోపాటు ఒక ఏఎన్ఎం కూడా షార్టేజ్ ఉంది, అది కూడా తొందరగానే ఫిల్ చేయాలి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సివిల్ వర్క్ కూడా కొంత పెండింగ్ ఉంది. సో అదే మాకు గౌరవ మంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు దట్ ఈ ఎక్కడైనా శిశు గృహ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ కూడా సివిల్ వర్క్ ఏమైనా షార్టేజ్ ఉంటే అది కూడా తొందరగా ఎస్డిఎఫ్ నిధుల్లో శాంక్షన్ చేసి అది కూడా కంప్లీట్ చేయాలి. సో వాటికి ఇందాక డీడబ్ల్యూ గారు చెప్పినట్లు ఇక్కడ కిచెన్ సంబంధించిన అక్కడ సివిల్ వర్క్ అవసరం ఉంది, సిక్ రూమ్ సంబంధించిన సివిల్ వర్క్ అవసరం ఉంది, తర్వాత ఇంకా చిన్న సీటింగ్ ఏరియా కానీ లేదు ఆఫీస్ ఏరియా కానీ. సో ఇలానే ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రపోజల్ తయారు చేశారు. అది మంత్రి గారికి దృష్టికి తీసుకొని వెళ్ళి శాంక్షన్ చేసి అది కూడా వర్క్ తొందరగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. దీంతోపాటు మేజర్గా మనం శిశుగృహానే అంటే ఎవరైనా పిల్లలు అబాండన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి మనం ఇక్కడ ఉంచుకుంటున్నాము. దీని తర్వాత మళ్ళీ వాళ్ళకి లీగలీ ఫ్రీ ఫర్ అడాప్షన్. ఎందుకంటే మన ఆబ్జెక్టివ్ ఏముంది అంటే ఆ పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్తో పాటు, అవి న్యాచురల్ పేరెంట్ కావచ్చు, అడాప్టెడ్ పేరెంట్ కావచ్చు, వాళ్ళతో పాటు ఉండాలి, ఒక కుటుంబంలో ఉండాలి. ఇక్కడ ఒక కుటుంబం ఉంది కానీ వాళ్ళు ఖచ్చితంగా ఒక కుటుంబంలో ఉండాలి. కాబట్టి దాని కారా పోర్టల్ ఒకటి ఉంటాయి. సో కారా పోర్టల్లో చాలామంది ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు పేరెంట్ అవ్వడానికి దీంట్లో కారా పోర్టల్లో అప్లోడ్ కూడా చేస్తున్నారు, రిక్వెస్ట్ కూడా పెడుతున్నారు. వీటికి మళ్ళీ మనం ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన తర్వాత సిడబ్ల్యూసి దగ్గర లీగలీ ఫ్రీ ఫర్ అడాప్షన్ చేసుకుంటూ ఇలానే మనం అడాప్షన్ కూడా చేస్తున్నాము. సో మొన్ననే ఒక అమ్మాయికి కూడా మనం అడాప్షన్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక అబ్బాయి ఇక్కడ జనగావ్లో ఎవరైతే పేరెంట్ ఉన్నారో వాళ్ళు కూడా అడాప్షన్ చేయడం జరిగింది. సో ఇలానే మనం ప్రతి ఒక్క పిల్లలకి కూడా తొందరగా
లీగల్ ఫ్రీ ఫర్ అడాప్షన్ చేసుకుంటూ వాళ్ళకి అడాప్టెడ్ పేరెంట్ దగ్గర కూడా ఖచ్చితంగా వాళ్ళకి పంపించాలి. అవి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. సో ఇలానే మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అన్ని యాక్టివిటీస్ జిల్లాలో మానిటర్ చేస్తున్నాము. అంగన్వాడీ సెంటర్స్ కూడా మేజర్గా ఎక్కడైనా వర్క్స్ ఉన్నాయో అవి కూడా మనం డిస్కస్ చేసి మన ప్రభుత్వం నుంచి ఏవైతే పథకాలు ఉన్నాయో బేటీ బచావ్ బేటీ పడావ్ కావచ్చు, లేదు SDF నిధులు కావచ్చు, అవి కూడా శాంక్షన్ చేసి తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి ఆరోగ్యపరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగానే తలమడుగు మండల కేంద్రంలోని 2వ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు మాత్రలు అందజేశారు. మండల వైద్యులు డాక్టర్ హరీష్ కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు మాత్రలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మండలంలోని 1 నుండి 19 సంవత్సరాలలోపు 5,600 మంది విద్యార్థులకు మాత్రలు అందచేయడం జరుగుతుందన్నారు. నులిపురుగులు పిల్లలలోని పేగులలో పోషకాలను హరించివేయడం ద్వారా అనారోగ్యానికి గురవుతారని, ఈ మాత్రల ద్వారా పిల్లలు ఏ లోపం లేకుండా ఎదుగుతారని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు రమణ, పద్మ, ఆశాలు, సృజన, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆ నులిపురుగులను నిర్మూలించడానికి ఆల్బెండజోల్ మాత్రలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మన తలమడుగు మండలంలో 1 నుంచి 19 సంవత్సరాల మధ్యలో వయసున్న 5,600 మంది పిల్లలకు ఈరోజు మాత్ర అందజేయడం జరుగుతుంది. ఈ మాత్ర వల్ల నులిపురుగులు చనిపోయి పిల్లలు అనేది వాళ్ళు తీసుకున్న ఆహారం అనేది వాళ్ళ శరీరానికి తాకి వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతంగా పోషకాహారయుతంగా ఉండడానికి ఈ ప్రోగ్రాం అనేది తోడ్పడుతుంది. మరోవైపు తాంసీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డి, ఎంఈఓ శ్రీకాంత్, మండల వైద్యాధికారిణి శ్రావ్యవాణి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఏఎన్ఎం లక్ష్మి, ఆశాలు పద్మ, లక్ష్మి, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావ్యవాణి మాట్లాడుతూ నులిపురుగుల నివారణ ఆవశ్యకతను తెలియజేశారు. టాబ్లెట్స్ ఏంటంటే 1 to 3 years వాళ్ళకి హాఫ్ టాబ్లెట్ ప్లస్ చేసి ఇస్తారు. మళ్ళీ 2 to 3 years వాళ్ళకి 1 టాబ్లెట్, 3 years నుంచి 19 సంవత్సరాలలో పిల్లలందరికీ కూడా 1 టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నమ్మి వాళ్ళు పెట్టాల్సి వస్తుంది. ఈ టాబ్లెట్స్ ఏంటంటే నులిపురుగులని మనం నిర్మూలించడానికి. ఈ నులిపురుగుల వల్ల ఏంటంటే మన బాడీలో రక్తహీనత, సరిగ్గా ఎదుగుదల లేకపోవడము, మానసికంగా కూడా చురుకుగా ఆరోగ్యంగా లేకపోవడము, ఇలాంటివి కూడా వస్తాయి అన్నమాట. ఇవన్నీ రాకుండా ఉండడానికి 6 నెలలకు ఒకసారి కూడా ఈ టాబ్లెట్స్ PHC నుంచి మండలంలోని స్కూళ్ళంతా కూడా సరఫరా చేయడం. కార్మికుల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని డిమాండ్ చేస్తూ IFTU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం ఆందోళన చేపట్టారు. పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన నేతలు కార్మికుల డిమాండ్లను నెరవేర్చని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ పెద్దపెట్టున నిరసన నినాదాలు చేశారు. అనంతరం RDOకు వినతి పత్రం సమర్పించారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వాలు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో IFTU జిల్లా నాయకులు సుభాష్, దేవిదాస్, శేషారావు, మేస్రం మారుతి, భగత్ సంజయ్, పెర్క గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ నారాయణ మాట్లాడుతూ భవన ఇతర నిర్మాణ రంగ కార్మికులకు
ప్రమాదవశాత్తు మృతి చెందితే 20 లక్షల రూపాయలు చెల్లించాలని, సహజ మరణానికి 10 లక్షల రూపాయలు చెల్లించాలని అన్నారు. ఇళ్ల స్థలాలు లేని భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 58 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు కనీస పెన్షన్ 5,000 రూపాయలు చెల్లించాలన్నారు. 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. కేజీబీవీ, నాన్ టీచింగ్ వర్కర్స్, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, యూనివర్సిటీ, డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు 27,000 కనీస వేతనం చెల్లించాలని రెగ్యులరైజేషన్ చేయాలని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దానిపైన భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయబోతున్నాం. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని, సహజ మరణం పొందినటువంటి కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా 55 సంవత్సరాలు నిండిన తర్వాత భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు పనిచేయడానికి వాళ్ళ ఒంట్లో శక్తి ఉండడం లేదు, వాళ్ళ జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. కాబట్టి 58 సంవత్సరాలు నిన్న ప్రతి కార్మికునికి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, ఇంటి స్థలాలు లేని భవన నిర్మాణ కార్మికులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా కేజీబీవీ ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ 25,000 రూపాయలు కనీస వేతనంగా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా కనీస వేతనం 27,000 ఇవ్వాలని, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి 44 లేబర్ చట్టాలను ఈరోజు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి యథావిధంగా పాత కార్మిక చట్టాలని మళ్ళీ దాటిని తీసుకురావాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. తలమడుగు మండలంలోని కుచలాపూర్ గ్రామ శివారులో చిరుతపులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. 2 చిరుతపులలు గ్రామ శివారులో సంచరిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని కళ్యాణం ఆశన్నకు చెందిన ఓ ఎద్దు బుధవారం చిరుత దాడిలో మృతి చెందింది. స్థానికులు విషయాన్ని అటవీ అధికారులకు చేరవేయగా వారు ఘటనా స్థలాన్ని గురువారం పరిశీలించారు. అటవీ అధికారులు అవినాష్, రణవీర్లు చిరుత అడుగులను గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులకు అవసరమైన సూచనలు చేశారు. వారి వెంట పశు వైద్యులు డాక్టర్ దూద్రామ్ రాథోడ్ ఉన్నారు. చిరుత దాడిలో మృతి చెందిన ఎద్దు విలువ దాదాపు 37,000 రూపాయలు ఉంటుందని పశు వైద్యులు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని అటెండర్ కాలనీలో 2 గోడల మధ్య ఓ ఆవు ఇరుక్కోగా ఈ విషయం తెలుసుకున్న గోమాత సేవా ఫౌండేషన్ సభ్యులు ఆవును సురక్షితంగా బయటకు తీశారు. గోడల మధ్య ఆవు ఇరుక్కుని బయటకు వచ్చేందుకు అవస్థపడుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు గోమాత సేవా ఫౌండేషన్ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న సభ్యులు ఓ గోడ మధ్య భాగాన్ని పగలగొట్టి సురక్షితంగా ఆవును బయటకు తీశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచన. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విస్తృత కార్యక్రమాలు, పిల్లలకు ఆల్బండజోల్ మాత్రలు వేసి ఆరోగ్యపరమైన సూచనలు చేసిన అతిథులు. నీట్ పరీక్షలో జరిగిన అవినీతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన సిపిఎం పార్టీ నేతలు నీట్ను రద్దు చేసి పాత పద్ధతిలో ప్రవేశ పరీక్షలు జరపాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.